నాకు యూజువల్గా ఓపీడీలో కూడా కార్డియాక్ పేషెంట్స్ కన్నా చాలా మంది ఇది కార్డియాక్ ప్రాబ్లమ్ ఏమో అని చూపించుకోవడానికి వస్తూ ఉంటారు. చాలా మందిలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే స్ట్రెస్. అది ఎంత కామన్ అయిపోయిందంటే చిన్నపిల్లల ఎగ్జామ్స్ కోసం మదర్స్ పడే స్ట్రెస్ అవ్వచ్చు, వర్క్ రిలేటెడ్ స్ట్రెస్సెస్ అవ్వచ్చు, పియర్ ప్రెషర్ వల్ల అవ్వచ్చు. యాజ్ అ వైజాగ్ గైడ్ నాకు ఒక బీచ్ ఈజ్ అన్ ఎమోషన్. మీరు ఎప్పుడైనా ఆలోచించండి, ఒకసారి వచ్చి ప్రశాంతంగా ఇక్కడ కూర్చుంటే మార్నింగ్ అని లేదు, ఈవినింగ్ అని లేదు, నైట్ అని లేదు, ఈ అలల్ సౌండ్ అవన్నీ వచ్చేసరికి కొంచెం బ్రెయిన్ అంతా క్లటర్ ఫ్రీ అయిపోతుంది. సో ప్లీజ్ ట్రై టేకింగ్ బ్రేక్స్. మీరు ఏదైనా ఎక్సర్సైజెస్ గట్రా ప్లాన్ చేసుకుంటే బీచ్ కి అరౌండ్ ప్లాన్ చేసుకోండి. ప్రశాంతంగా కొంచెం ఒక పోర్షన్ ఆఫ్ ది డే లో మీకంతా ఒక టైం తీయండి. నేను ఢిల్లీలో ఉండేవాడిని, బెంగళూరులో ఉండేవాడిని అండ్ హైదరాబాద్ లో ఉండేవాడిని ఫర్ మై స్టడీస్ అండ్ ఆల్. ఆ టైంలో ఒక 4 days 5 days హెక్టిక్ డేస్ అయిన తర్వాత అప్పుడు బేసికలీ చదువుకునే టైం కదా. సో ఎక్కడికైనా బ్రేక్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలో తెలిసేది కాదు. అండ్ దట్స్ వెన్ ఐ యూస్ టు మిస్ దిస్ బీచ్ అండ్ ఆల్. ఎంబీబీఎస్ టైంలో సాయంత్రం అవగానే అందరు ఫ్రెండ్స్ వచ్చి ఇక్కడ కాసేపు కూర్చొని వెళ్ళిపోయేవాళ్ళు. పెద్ద మాట్లాడుకునే వాళ్ళం కూడా కాదు. సమ్వేర్ యూ గో టు దట్ రీసెట్ మోడ్ అన్నమాట. వాట్ ఐ ఫైండ్ దీస్ డేస్ ఈస్ పీపుల్ ఆర్ నాట్ రీసెట్టింగ్ దెమ్సెల్వ్స్. యూ నీడ్ టు టేక్ దట్ బ్రేక్ అండ్ దెన్ మూవ్ ఆన్. బికాస్ మనం ఇప్పుడు కష్టపడకపోతే ఇవాళ రేపు ఏమి మన లైఫ్ స్టైల్స్ ఏం మారవు, మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ మారాలి అంటే యూ నీడ్ టు డూ ఎఫర్ట్ అండ్ అట్ ద సేమ్ టైం టేక్ ఎ బ్రేక్ అండ్ రిలాక్స్ యాజ్ సచ్. బీచ్ వాడుకోండి.